YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. వరుస సెలవులు కావడంతో తిరుమల కిటకిటలాడుతుంది. భూదేవి కాంప్లెక్స్ దగ్గర సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు లైవ్ లో. కార్తీక్, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే శ్రీ భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, శ్రీనివాసం విష్ణునివాసంలో భక్తుల సంఖ్య విపరీతంగా ఉందని చెప్పాలి. దాదాపు 15,000 టికెట్లకు పైగా కూడా ఇప్పటికే టీటీడీ అయితే అందించింది. దీంతో టికెట్లు పొందినటువంటి భక్తులందరూ కూడా ఏదైతే తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద మాత్రం భారీ స్థాయిలో వాహనాలు బారులుదిరాయి. నిన్న ఏ విధంగా అయితే దాదాపు కిలోమీటర్ మేర కూడా వాహనాలు మొత్తం కూడా ఏదైతే టోల్ గేట్ వద్ద నిలిచిపోయాయో, ప్రస్తుతం అదే పరిస్థితి కూడా ఇప్పుడు కూడా ఉందని చెప్పుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో నుంచి భక్తులు తమ సొంత వాహనాలతో పాటు బస్సులు, కార్లు, ఇక బైక్స్ నుంచి అన్ని కూడా వాహనాలన్నీ కూడా తిరుమలకు వెళ్తున్నాయి. దీని కారణంగా నిదానంగా అయితే చెక్ పాయింట్ వద్ద వాహనాలు కదులుతున్నటువంటి పరిస్థితి. చెక్ పాయింట్ వద్దకు వస్తే మినిమం 15 నిమిషాల నుంచి అరగంట పైన వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయం మధ్యాహ్నం మరొక గంట ఆగితే మాత్రం గంట పైన కూడా పట్టేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఇక్కడున్నటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే తిరుమలకు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటు ఏదైతే ఇక ఆర్టీసీ బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ తో పాటు మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా అదే స్థాయిలో భక్తులు ఇప్పటికీ కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఇక బస్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా టికెట్ల కోసం నేరుగా అక్కడికే సర్వదర్శనం టికెట్ల కోసం వెళ్తున్నారు. అప్పటికీ టీటీడీ 12,000 ఇచ్చేటువంటి టికెట్లను 3,000 పెంచి దాదాపు 15,000 కూడా పెంచడం కూడా జరిగింది. అది కూడా గంటన్నరలోనే మొత్తం టోకన్లు అన్ని కూడా అందించేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో టికెట్లు పొందినటువంటి భక్తులందరూ కూడా తిరుమలకు వెళ్తున్నారు. వారందరికీ కూడా 36 గంటల సమయం పడుతుంది శ్రీవారి దర్శనానికి అంటూ కూడా మొదటి నుంచే టోకన్లు ఇచ్చే సమయం నుంచే కూడా పెద్ద ఎత్తున మైకుల ద్వారా కూడా అనౌన్స్మెంట్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాతే వారందరూ కూడా క్యూ లైన్ లోకి వెళ్లి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే తిరుమలలో శిలాతోరణం దాటి అన్ని కంపార్ట్మెంట్లు దాటి శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి. దర్శనానికి 24 గంటలకు పైన పడుతుందని చెప్తూ ఉన్నారు. కింద అయితే 36 గంటల సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా భక్తులు అసంతృప్తి చెందకుండా ఉండేందుకు మాత్రం టీటీడీ అన్ని చర్యలు చేపడుతుంది. అయితే చాలా వరకు కూడా గంటల తరబడి క్యూ లైన్ లో ఉండడం, ఇటు ఏదైతే అలిపిరి చెక్ పాయింట్ వద్ద నుండి ఏదైతే తిరుపతిలో స్టార్ట్ అయినప్పటి నుంచి తిరుమలకు వెళ్లి తిరుమలలో ఒక రోజు మొత్తం క్యూ లైన్ లో ఉండే కాటికి అప్పటికే భక్తులు అసహనానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది. ఇప్పుడు మనకు కంటికి ఏ విధంగా కనపడుతుందని చూడొచ్చు. మొత్తం కనిపించేంత కనుచూపు మేర కూడా మొత్తం కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి. వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేయడానికి మొత్తం అలిపిరి చెక్ పాయింట్ వద్ద 12 క్యూ లైన్ల ద్వారా కూడా మొత్తం తనిఖీలు అనేది కూడా చేపడుతూ ఉన్నారు. అదనపు సిబ్బందిని కూడా నియమించుకున్నారు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వాహనాల సంఖ్య అనేది కూడా పెరుగుతూ ఉంది. వరుసగా సెలవులు రావడం, సాటర్డే సండే అనేది వస్తుంది. దాని తర్వాత వైకుంఠ ఏకాదశి రాబోతుంది. దాని తర్వాత న్యూ ఇయర్ అనేది, ఇలా వరుసగా సెలవులు ఉన్నాయి. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అయితే పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ధనుర్మాసం కావడంతో కాలినడకన చెన్నై నుంచి వచ్చేటువంటి భక్తులు, గోవిందమాల ధరించి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగింది. ఆ సంఖ్య కాలినడకన వెళ్లేటువంటి మార్గాల్లో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు జీబులు వాహనాల్లో వెళ్లేటువంటి ప్రైవేటు వాహనాల్లో, సొంత వాహనాల్లో వెళ్లేటువంటి వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మనకు ఇది అనేది కూడా కనపడుతుంది. అన్ని బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటివే కాకుండా లోకల్ గా ఉన్నటువంటి జీబులు అవన్నీ కూడా ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నాయి తనిఖీలు చేసుకుని తిరుమలకు వెళ్లడానికి అనేది. మరోవైపు బస్సుల్లో కూడా ఫుల్ గా కనబడుతూ ఉన్నాయి. ప్రతినిత్యం కూడా నిమిషానికి ఒక బస్సు అనే లాగా కూడా టీటీడీ అయితే కోరినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా ఆ దిశగా కూడా చేసింది. సో వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా పెళ్లైన జంట కూడా వచ్చారు. ఏంటి సార్, దొరికిందా? టికెట్ తీసుకున్నారా? టికెట్ దొరకలేదండి. పైకి వెళ్తున్నారా? ఫ్రీ దర్శనం ఇంకా పైకి వెళ్ళి ట్రై చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. అంటే ముందుగానే బుక్ చేసుకోలేదా? దొరకలేదు. అనుకోకుండా వచ్చాము. అనుకోకుండా వచ్చాము. టికెట్లు అయితే అక్కడ అయిపోయినాయి కాబట్టి తిరుమలకు వెళ్లి లోపల మామూలుగా ఫ్రీ దర్శనంకైనా, సర్వదర్శనం మామూలు దర్శనానికైనా లోపలికి వెళ్తాం. ఎన్ని గంటలైనా ఉండి వేచి చూడడానికే భక్తులు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు.
అయితే ఆ పరిస్థితి క్యూ లైన్లో ఉన్నంత సేపు కూడా వారికి తగ్గ సదుపాయాలు అనేది కూడా టీటీడీ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అది దొరకకపోవడంతో నిన్న చాలా మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలనేది అయితే ఈ రోజున చేస్తున్నటువంటి పరిస్థితి. సో వాహనాల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది, గంట గంటకు పెరుగుతుంది. మనకు ఈ అలిపిరి చెక్ పాయింట్ వద్ద దాటి ఏదైతే 1/2 కిలోమీటర్ రోడ్డు వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సిబ్బందిని పెంచినప్పటికీ ఓవైపు తనిఖీలు అనేది పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నప్పటికీ మాత్రం రద్దీ అయితే అదే స్థాయిలో కనపడుతుంది. ఇటు తిరుమలలో భక్తులు క్యూ లైన్లో కిలోమీటర్ల కొద్దీ ఉంటే ఇక్కడ అలిపిరిలో మాత్రం వాహనాలు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లో ఉంటున్నాయి. చాలా వరకు పార్కింగ్ ఏరియాలన్నీ కూడా ఇప్పటికే కిందే ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మొన్న 12,600 వాహనాలు వెళ్తే నిన్న ఒక్కరోజే 12,400 వాహనాలు వెళ్ళాయి. ఈ రోజు ఆ రికార్డును అధిగమించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్నటి కంటే ఈ రోజు అధిక సంఖ్యలో వాహనాలు అయితే తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాగా తిరుమలకు వెళ్లేటువంటి భక్తుల సంఖ్య అయితే విపరీతంగా పెరిగింది. దీని కారణంగా అలిపిరి చెక్ పాయింట్ వద్ద మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రద్దీ అయితే కనబడుతుందని చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఓకే అవునన్నా అంతే ఓకే.